జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. మనం 10వ తారీఖున విజయవాడ మహానగరంలో నిర్వహించబోతున్నటువంటి హరిదాసుల మహాగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందూ బంధువుకి పేరు పేరున కోరుకుంటున్నాము. ఎందుకంటే హరిదాసుల యొక్క సంఖ్య తగ్గిపోవడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాన్ని విడిచిపెడుతూ అన్యమతాల్లోకి వెళ్ళడమే కాకుండా ముఖ్యంగా ఈ సంక్రాంతి ధనుర్మాస సీజన్లో పూర్వం ప్రతి ఊరు తిరిగేటువంటి పల్లెటూరులో ఎంతో శోభాయమానంగా వెలిగిపోయేటువంటి హరినామస్మరణ హరికీర్తన ఈ మధ్యన కనబడటం లేదు. దానికి తోడు ఇక పట్టణాల్లో అయితే మరీ దారుణంగా ఉంది. అందుకని మనం అందరం కూడా ఈ హరిదాసుల యొక్క ఉనికిని కోల్పోకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూసుకుంటూ వాళ్ళ అవసరం హిందూ సమాజానికి ఎంతుందో అని చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అందుకని విజయవాడకి నడిబొడ్డైనటువంటి ఇంద్రకీలాద్రిలో వెలిసినటువంటి సాక్షాత్తు ఆ దుర్గమ్మ సన్నిధిలో, అలాగే శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు నిర్మించినటువంటి ఈ విజయ కీలాద్రి అష్టలక్ష్మిలు కొలువైనటువంటి మహాక్షేత్రంలో గిరిప్రదక్షిణ నిర్వహించి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కూడా హరిదాసుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి తర్వాత తద్వారా మనం చేయవలసినటువంటి ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలకి ఇక్కడి నుంచే ముందడుగు వేద్దాం. దయచేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా పాలుపంచుకొని విజయవంతం చేయండి. ఇక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఇప్పటికే విజయవాడ మహానగరంలో హరిదాసుల గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఎంతో ప్రచారం లభించింది. ఎక్కడ చూసినా నగరి కూడల్లో మన బ్యానర్లే కనబడుతున్నాయి. అన్ని ఏరియాల్లో కరపత్రాలు పంచడం జరిగింది. సుమారు 150 మంది ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు కూడా పంచాము. అలాగే ఎండోమెంట్ వారు, దుర్గగుడి దేవస్థానం వారు, దాంతోపాటు చిన్నజీయర్ స్వామి వారు, అలాగే వెంకటాచార్య వారు వీళ్ళందరూ కలిసి మనకి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎంతో మంది ప్రముఖులు వాళ్ళ సొంత డబ్బులతో భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కరూ కూడా సుమారు మీకోసం 50 మంది నిరంతరం విజయవాడలో పనిచేస్తున్నాం. దయచేసి మీకు ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతం చేసి ఈ హరిదాసుల యొక్క యునికిని భారతదేశంతో పాటు హిందూ సమాజానికి తెలియపరిచేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం కాబట్టి దయచేసి మీరందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మన ఐకమత్యాన్ని నిరూపించుకొని మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆచార సాంప్రదాయాల్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు వస్తున్నారు, గురువులు వస్తున్నారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు మంగళాశాసనాలది కూడా ఈ కార్యక్రమానికి తెలిపారు. అలాగే శ్రీ 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 అహోబిల స్వామి వారు చేతుల మీదుగా ఇది విజయ కీలాద్రిలో ప్రారంభమవుతుంది. దాంతోపాటు కమలానంద భారతి వారు, అలాగే శ్రీ మాతా శివచైతన్య అమ్మవారు, అలాగే ఆదిత్య పరాశ్రీ వారు, ఇలా వీళ్ళతో పాటు అనేక మంది కుల సంఘాల నాయకులు, ఎండోమెంట్ వారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వారు, అలాగే దేవాదాయ సలహాదారులు, అలా అనేక మంది కార్యక్రమంలో పాల్గొనడం పాటు గిరి ప్రదక్షిణ జరిగే ప్రతి ఏరియాలో కూడా ఉన్నటువంటి దేవాలయాలు అన్ని దేవాలయాల వారు కూడా మీకు ఆహ్వానం పలుకుతారు. పువ్వులు మీ మీద కుమ్మించి మిమ్మల్ని గౌరవించుకుంటారు. అనేక విధాలుగా ఈ కార్యక్రమం విజయవంతం చేసి మన జాతి మీద మనకున్నటువంటి అంకిత భావాన్ని నిరూపించుకొని మన హిందూ సమాజాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి ఎంతో కష్టపడుతున్నటువంటి భుజస్తంభాల మీద నడిపిస్తున్నటువంటి హరిదాసుల సోదరుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మనం అందరం కూడా వాళ్ళందరికీ రుణపడి ఉండేటువంటి సందర్భం కనుక దయచేసి వీళ్ళందరూ కూడా తక్కువ మంది రావటం లేదు, చాలా ఎక్కువ మంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భజన బృందాలు హరిదాసుల అలంకరణలతో చేసుకొని ఇక్కడికి వచ్చి కోలాట నృత్యాల మధ్య వేద పండితుల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం శోభాయమానంగా మన విజయవాడలో వెలిగిపోతుంది. దయచేసి ఒక్క హరిదాసునే ఈ నెలలో చూడాలంటేనే మన జన్మ తరించేద్ది అనే విధంగా మనం ఉత్సాహపడుతూ ఉంటాం. అలాంటిది కొన్ని వందల మంది హరిదాసులు అలంకార భూషితులైనటువంటి హరిదాసులు ఒక్కసారి హరినామస్మరణ చేసి గజ్జె కట్టి వీణ మోయిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మిత్రులారా. దయచేసి ఈ కార్యక్రమానికి మీరందరూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ కేడిఆర్ కృష్ణధర్మ రక్షణ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ పనిచేస్తూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్న ప్రతి ఒక్క గురువుకి, సోదరుడికి, సోదరిమణుడికి, హిందూ సమాజాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్.